సీటెట్ 2024 నోటిఫికేషన్కి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే సీటెట్ 2024 డిసెంబర్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ యొక్క సీటెట్కి సంబంధించి మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ సీటెట్ అంటే ఏంటి, సీటెట్ ఎవరు అప్లై చేసుకోవాలి, సీటెట్లో పేపర్ 1 పేపర్ 2 అంటే ఏంటి, సీటెట్ పేపర్ 1 పేపర్ 2 అప్లై చేయడం వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, అండ్ సీటెట్ ఎగ్జామ్ అనేది 24 డిసెంబర్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అండ్ సేమ్ టైం వచ్చేసి సీటెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఇలా మెనీ డౌట్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో మనకు సంబంధించి ఈ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి ప్రజెంట్ సీటెట్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ మీరు ఈ యొక్క సీటెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అండ్ ఇక్కడ మనకు పబ్లిక్ నోటీస్ అండ్ న్యూ ఈవెంట్స్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సీటెట్ డిసెంబర్ 2024 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటూ అండ్ సేమ్ టైం వచ్చేసి మనకు పబ్లిక్ నోటీస్ సీటెట్ అంటూ 2024 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదా ఈ వీడియో పూర్తిగా చూసినా కూడా మీకు సీటెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై కావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం పబ్లిక్ నోటీస్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఈ యొక్క పబ్లిక్ నోటీస్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అండ్ ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు, పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అయితే తెలుస్తుంది. మనం అక్కడ ఇచ్చిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ కోసం అయితే డౌన్లోడ్ ఆప్షన్ అయితే అడుగుతుంది. ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క సీటెట్కి సంబంధించిన ప్రెస్ నోట్ అనేది మనకు 13th సెప్టెంబర్ 2024లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సీటెట్ వచ్చేసి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించి సీటెట్లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అని. పేపర్ 1 పేపర్ 2 అనేది సేమ్ డేలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మనకు 1 డిసెంబర్ 2024న ఈ యొక్క సీటెట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో 2024 డిసెంబర్కి సంబంధించి మీకు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది 1 డిసెంబర్ 2024న అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా ఈ సీటెట్ వచ్చేసి ఏంటంటే మనకు 136 సిటీస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి సీటెట్ అనేది 20 లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ తెలుగు కూడా మనకు సంబంధించిన సీటెట్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ సీటెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సీటెట్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 17th సెప్టెంబర్ 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అనగా ఈ రోజు నుంచి మనకు సీటెట్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మేము ఆల్రెడీ ఈ యొక్క సీటెట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు త్రూ ది మొబైల్ ద్వారా సీటెట్ అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు మన ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మొబైల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడంతో పాటు సీటెట్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క సీటెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్ అని మీరు క్వైరీ చేసినట్లయితే సీటెట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం మనకు 16th అక్టోబర్ 2024 అయితే మనకు లాస్ట్ డేటు. అండ్ ఆ రోజు కూడా మనకు 11:59 PM వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. ఇన్ కేస్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేసినట్టయితే, దట్ ఈస్ సీటెట్ అప్లై చేసుకోవడానికి కొన్నిసార్లు డేట్స్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్స్టెండ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే మేము అప్డేట్ ఇస్తాము. ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఏంటి అంటే మనకు 17th సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 16th అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేటు. అండ్ ఎవరైతే ఈ డేట్స్ మధ్యలో అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి 1 డిసెంబర్ 2024 అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీరు పేపర్ 1 అప్లై చేసినా పేపర్ 2 అప్లై చేసినా సేమ్ డే అయితే ఉంటుంది. ఇన్ కేసు అప్లికేషన్స్ ఎక్కువగా వచ్చినట్టయితే మనకు 30 నవంబర్ రోజు కూడా ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది అని దీంట్లో మెన్షన్ చేశారు. సీటెట్ అనగానే ప్రతి హాస్పిటల్స్కి ఉండే ఫస్ట్ క్వైరీ ఏంటంటే ఇక్కడ పేపర్ 1 అంటే ఏంటి, పేపర్ 2 అంటే ఏంటి, పేపర్ 1 అనేది ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ పేపర్ 2 అనేది ఎవరు అప్లై చేసుకోవాలనే క్వైరీస్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి నేను లిటిల్ బిట్ క్లారిటీ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రీవియస్లో ఆల్రెడీ పేపర్ 1కి ఎవరు ఎలిజిబుల్, పేపర్ 2కి ఎవరు ఎలిజిబుల్ అని డీటెయిల్ వీడియో చేశాము. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి ఏంటంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచింగ్ చేయాలనుకునే టీచర్స్ ఎవరైతే ఉంటారో మీరు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ పైన పడే పోస్టులు నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సీటెట్ పేపర్ 1 అయితే మీరు క్లియర్ చేసి ఉండాలి. దట్ ఈస్ సెంట్రల్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే. ఒకవేళ స్టేట్ జాబ్స్కి అప్లై చేయాలంటే ఆయా స్టేట్స్ కండక్ట్ చేసే స్టేట్ సెట్స్ అనేది మీరు పేపర్ 1 క్లియర్ చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ మీరు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మీరు టీచ్ చేయాలంటే మీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే ఫస్ట్ మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా ఈక్వలెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. టీటీసీ లేదా డిఎడ్ అనేది మీరు కంప్లీట్ చేసినట్టయితే ఈ యొక్క పేపర్ 1 అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనేది మీరు చేసినా కూడా మీరు ఈ యొక్క పేపర్ 1కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు
పేపర్ 1కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే. సో ఎవరైతే పేపర్ 1 సీటెట్ అప్లై చేసుకోవాలనుకో ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ లేదా టీటీసీ కానీ అదర్ ఈక్వలెంట్ కోర్సెస్ మీరు చేసినట్టయితే పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ మీరు పేపర్ 1 అనేది క్వాలిఫై అయినట్లయితే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచింగ్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ ఆ రిలవెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత మనకు పేపర్ 2 గురించి మనం తెలుసుకున్నట్టయితే సో పేపర్ 2 వచ్చేసి మనకు 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేసి టీచర్స్ ఎవరైతే ఉంటారో సో వీరికి వచ్చేసి ఏంటంటే పేపర్ 2 అయితే కావాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి ఏంటంటే సో మీరు బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయినట్టయితే సో మీకు సంబంధించి పేపర్ 2 అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి డిఎడ్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, బీఎడ్ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఆయా సెక్టార్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీరు డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే పేపర్ 1కి అండ్ బీఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే పేపర్ 2కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్కి సంబంధించి కూడా ప్రజెంట్ మేము సో బీఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము అండ్ సేమ్ టైం లేదా మేము సో ఇక్కడ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం, మేము అప్లై చేసుకోవచ్చు అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. యాజ్ పర్ ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రకారం కానీ ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం కానీ సో ఎవరైతే స్టూడెంట్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో మీరు మీ యొక్క పేపర్ 1 ఆర్ పేపర్ 2కి సంబంధించి బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీరు ఈ యొక్క సీటెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ బీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేదా మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా మీరు ఈ యొక్క పేపర్ 1 పేపర్ 2 అప్లికేషన్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా సమ్ ఇన్ఫర్మేషన్ దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దట్ ఈజ్ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది ఇలాంటి టాపిక్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలవడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వచ్చేసి ఫస్ట్ మనకు సో డ్యూరేషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ గురించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి మీరు పేపర్ 1 అప్లై చేయాలనుకున్నా పేపర్ 2 అప్లై చేసుకోవాలనుకున్నా లేదా మీరు బోత్ పేపర్స్కి అప్లై చేయాలనుకున్నా సో ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 17th సెప్టెంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16th సెప్టెంబర్ 2024 అయితే లాస్ట్ డేటు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే సో ఫుల్ గైడ్లైన్స్ అయితే మీకు అందిస్తాము. అండ్ ఎవరైతే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు పేపర్ 1కి అప్లై చేసినా పేపర్ 2కి అప్లై చేసినా లేదా బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి బోత్ పేపర్స్కి అప్లై చేసినా కూడా సో మీరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో 1st డిసెంబర్ 2024 అయితే మన యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ సంబంధించి పేపర్ 1 ఏ సెషన్లో కండక్ట్ చేస్తారు పేపర్ 2 ఏ సెషన్లో కండక్ట్ చేస్తారని మీరు క్వైరీ చేస్తే సో మనకు 1st డిసెంబర్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో పేపర్ 2 వచ్చేసి మార్నింగ్ సెషన్, పేపర్ 1 వచ్చేసి ఈవినింగ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకు 9:30 AM స్టార్ట్ అవుతుంది, 12 noon వరకు అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2:30 PM స్టార్ట్ అవుతుంది, 5:30 PM వరకు అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్గా దీనికి సంబంధించి సో మెనీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ యొక్క సీటెట్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే త్రూ ది ఆన్లైన్ ద్వారా ఉంటుంది. మేము ఆల్రెడీ వీడియో చేసాము. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th అక్టోబర్ 2024 అయితే లాస్ట్ డేటు. అండ్ సో ఇక సీటెట్కి సంబంధించిన డౌట్ రాగానే ఫస్ట్ అప్లికేషన్ ఫీ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం సీటెట్ పేపర్ 1 అప్లై చేసుకోవాలని ఎంత ఉంటుంది, పేపర్ 2 అప్లై చేసుకోవాలంటే ఎంత ఉంటుంది అని క్వైరీ చేస్తారు. సో ఇక్కడ మనకు మీరు బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీని బట్టి అంటే ఇక్కడ స్టూడెంట్స్ వచ్చేసి 3 కేటగిరీలో అయితే డివైడ్ చేసుకోవచ్చు మనము. కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ పేపర్ 1కి అప్లై చేస్తారు అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ పేపర్ 2కి అప్లై చేస్తారు అండ్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్కి అప్లై చేయాలనుకుంటారు. బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి పేపర్ 1 వచ్చేసి అప్లై చేయాలంటే మీకు డిఎడ్ కానీ సో లేదా టీటీసీ కానీ చేసి ఉండాలి. పేపర్ 2 అప్లై చేయాలంటే బీఎడ్ లేదా ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసి ఉండాలి. అది స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా జనరల్ ఎడ్యుకేషన్ అయినా. సో మీరు ఒకవేళ పేపర్ 1 పేపర్ 2 బోత్ అప్లై చేయాలనుకుంటే సో డిఎడ్ అండ్ బీఎడ్ అయితే మీరు చేసి ఉండాలి. సో ఆ రిలవెంట్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్టయితే బోత్ పేపర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పేపర్ 1 మాత్రమే అప్లై చేయాలి అనుకుంటే మీరు జనరల్ కేటగిరీ కానీ ఓబీసీ స్టూడెంట్స్ కానీ, ఓబీసీ అంటే ఇక్కడ సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ కానీ అండ్ అదే బీసీలో ఉన్న ఆల్ స్టూడెంట్స్ కూడా ఓబీసీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీరు జనరల్ కేటగిరీ ఓబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 1000 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ పేపర్ 1కి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బోత్ పేపర్స్ అప్లై చేస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ అప్లై చేయాలనుకుంటే 1200 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో మీరు ఒకే పేపర్కి అప్లై చేస్తేనేమో 1000 రూపీస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీకు ఎలిజిబిలిటీ బట్టి బోత్ పేపర్స్ అప్లై చేస్తే 1200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే సో ఒకే పేపర్ మీరు పేపర్ 1కి అప్లై చేయాలనుకున్నా లేదా పేపర్ 2కి అప్లై చేయాలనుకున్నా ఈ రెండింటిలో ఏదో ఒక పేపర్కి అప్లై చేయాలనుకుంటే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో ఒకవేళ మీరు బోత్ పేపర్స్కి అప్లై చేయాలనుకుంటే
కూడా 600 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మనం లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 16th October 2024 అయితే లాస్ట్ డేటు. అండ్ దీనికి సంబంధించి ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో మనకు సంబంధించిన హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి, ఇలా సో మెనీ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి స్టూడెంట్కి. సో ఆ టాపిక్స్ పైన కూడా మేము ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ అయితే అందిస్తాము. అండ్ ఇక్కడ సో సిలబస్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఆ సిలబస్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ పేపర్ 1 వచ్చేసి మనకు టోటల్ కంప్లీట్ సిలబస్ ఇచ్చారు. దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది. సో ఇక్కడ మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 1 అనేది సో మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ని బట్టి తెలుగు చూస్ చేసుకున్నారా, ఇంగ్లీష్ చూస్ చేసుకున్నారా, అదర్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నారా అనే దాన్ని బట్టి దాంట్లో దగ్గర 30 క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్వేజ్ 2లో కూడా మీరు ఏదైతే చూస్ చేసుకున్న లాంగ్వేజ్ ఉంటుందో దాన్ని బట్టి 30 క్వశ్చన్స్, ఇలా టోటల్గా మనకు 150 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క 150 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫైడ్ అని మీరు క్వైరీ చేసినట్టయితే సో బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనకు అప్లికేబిలిటీ అయితే ఉంటుంది ఈ క్వాలిఫైడ్ మార్క్స్ అనేది. సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి పేపర్ 2 సిలబస్ గురించి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక సీటెట్ 2024కి సంబంధించి డిసెంబర్ ఎగ్జామ్ రాస్తున్న వారికి పేపర్ 2లో సిలబస్ ఏంటంటే సో ఈ టాపిక్స్ ఫస్ట్ వచ్చేసి మనకు సో ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ నుంచి 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వచ్చేసి ఎవరైతే సో బీఎడ్లో మీరు పేపర్ 2కి సంబంధించి సో బయోలాజికల్ సైన్స్ కానీ మ్యాథమెటికల్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు. మీకు సో ఒకవేళ మీరు ఈ సైన్స్ స్టూడెంట్స్ అయినట్టయితే 60 క్వశ్చన్స్ అనేది టోటల్ మీ సెక్షన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినైతే సోషల్ స్టడీస్ నుంచి 60 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బేస్డ్ ఆన్ మీ యొక్క మెథడ్స్ని బట్టి ఈ 60 క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళి ఇస్తారు అనేది అయితే ఉంటుంది. ఫస్ట్ వన్ అయితే అందరికీ కామన్, మీరు బీఎడ్ ఏ బీఎడ్ చేసినా కూడా అందరికీ కామన్. సో మీరు బీఎడ్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ బయోసైన్స్ కానీ చేసినట్టయితే మీకు 60 క్వశ్చన్స్ అనేది ఈ యొక్క 3 కాంబినేషన్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మ్యాథ్స్ చేసినా బయోసైన్స్ చేసినా అండ్ అదేవిధంగా సో ఇక్కడ ఫిజికల్ సైన్స్ చేసినా కూడా మీకు అక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది అయితే ఉంటుంది. బట్ సోషల్ స్టడీస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 60 మార్క్స్ టోటల్గా సోషల్ స్టడీస్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది మీరు చూస్ చేసుకున్న విధానాన్ని బట్టి అయితే రావడం జరుగుతుంది. సో పేపర్ 1లో కామన్ సిలబస్ ఏదైతే ఉందో మనకు ఫస్ట్ 1 అండ్ అదేవిధంగా 4th 1 5th 1 అనేది పేపర్ 2లో కూడా ఇది కామన్గా అయితే ఉంటుంది అందరికీ. సో ఇక్కడ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో బేస్డ్ ఆన్ మీ యొక్క బీఎడ్ మెథడాలజీ బట్టి అయితే ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా సో మీకు సంబంధించి మీరు పర్సంటేజ్ సిలబస్ తెలుసుకోవాలనుకుంటే టోటల్గా మనకి సిలబస్ కూడా ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. లేదా ఫర్దర్గా మేము చేసే వీడియోస్ కోసం వెయిట్ చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి ఏదైతే ఉందో టోటల్ సిలబస్ కానీ బులెటిన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. సేమ్ టైం మన యొక్క ఛానల్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మోక్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది కొంచెం ప్రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. మీ వీటిని అయితే వెరిఫై చేసుకోవచ్చు. సో మనకు ఇది వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ అయితే ఉంటుంది, పెన్ అండ్ పేపర్. సో గతంలో వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది, ప్రజెంట్ ఆఫ్లైన్లో ఈ పెన్ పేపర్ మోడ్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఆ థింగ్ అయితే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సీటెట్ క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో మీకు 90 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సీటెట్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో 90 మార్క్స్ వచ్చినట్టయితే సీటెట్ అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఎవరైతే సో ఓబీసీ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో 90 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే సో మీకు సీటెట్లో వచ్చేసి 83 మార్క్స్ వచ్చినట్టయితే క్వాలిఫై కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ 90 మార్క్స్ అనేది 150కి కానీ వస్తే సీటెట్ పేపర్ 1 ఆర్ పేపర్ 2 క్వాలిఫై అవుతారు. ఎస్సీ ఎస్టీ కానీ డిజబిలిటీ పర్సన్స్ కానీ 83 మార్క్స్ వచ్చినట్టయితే మీరు ఈ యొక్క సో సీటెట్ పేపర్ 2 ఆర్ పేపర్ 1 లేదా మీరు బోత్ అప్లై చేస్తే బోత్ క్వాలిఫై కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఈ యొక్క సీటెట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఈ యొక్క సీటెట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సో మీరు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసే వివిధ రకాలైన టీచర్ పోస్టులు ఏవైతే ఉంటాయి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు పేపర్ 1 క్వాలిఫై అయితే పేపర్ 1 సంబంధించిన జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, పేపర్ 2 క్వాలిఫై అయితే పేపర్ 2 జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కొన్ని కరికులం సంబంధించి స్కూల్ సిలబస్ డెవలప్మెంట్కి సంబంధించి అండ్ కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడానికి కూడా సో మనకు సీటెట్ మ్యాండేటరీ అని అయితే అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు ఆ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసే రకరకాలైన పోస్టులకు టీచింగ్ పర్పస్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సీటెట్ 2024 డిసెంబర్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఫర్దర్గా మీకు ఈ సీటెట్ సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేయడం కానీ లేదా మీ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ అయితే జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.